రైట్. మరి కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఇలాగా ఒక కమిషన్ ముందు ఇద్దరు సీఎంలు హాజరు కావడం అనేది రెండవసారి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఒక కేసు విషయంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు బీఆర్కే భవన్లోనే ఈ కమిషన్ విచారణకు హాజరయ్యారు. అది కాకతాళీయం. అయితే ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ ముందు కూడా హాజరయ్యారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో అజీం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ఆల్రెడీ అంటే కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయనతో పాటు 9 మంది ఉన్నట్లుగా మనకు తెలియవస్తోంది. మరి కేసీఆర్ ఎంతసేపు జరగబోతోంది, ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనేది మీ దగ్గర ఇన్ఫర్మేషన్? కాళేశ్వరం కమిషన్ ముందు కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే బీఆర్కే భవన్కి చేరుకున్నారో, అయితే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన అంశంపై ఏదైతే కేసీఆర్ హాజరవుతారా లేదా వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతారా అనే ఒక ప్రశ్న ఏదైతే కొన్ని రోజుల నుంచి కూడా వచ్చింది. కానీ కేసీఆర్ ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టేసి నేరుగా కమిషన్ ముందుకే హాజరైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే బీఆర్కే భవన్ చుట్టూ ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీగా ఉన్నటువంటి నాయకులు, కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో బీఆర్కే భవన్ చుట్టుముట్టు కూడా ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మొదలుకొని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు కూడా భారీ బందోబస్తులు పోలీసులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు షేర్ ఆగయా అనుకుంటూ ఏదైతే ఒక నినాదాలు చేస్తున్నారు. అలాగే సీఎం డామ్ డామ్ అనుకుంటూ కూడా ఏదైతే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా మనం ప్రధానంగా అంశానికి వచ్చినట్టయితే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్కి ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేటువంటి ఒక ప్రశ్న, ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం అందరిలో కూడా ఏదైతే నెలకొంది. మనం చూసినట్టయితే కేసీఆర్కి సంబంధించి ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సిందిల్లా 3 బ్యారేజ్లకు సంబంధించిన నిర్మాణ సమయంలో సీఎంగా కేసీఆర్ ఉన్నారు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఏదైతే ఈటెల రాజేందర్ ఉన్నారు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈటెల రాజేందర్ అలాగే హరీష్ రావులకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే పూర్తయింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ ఏదైతే కమిషన్ ముందుకు ఏదైతే విచారణకు హాజరయ్యారు. సో ఓవరాల్గా చూసినట్టయితే ముఖ్యంగా ఏదైతే మేడిగడ్డ, తుమ్మిడెట్టి వద్ద కట్టినటువంటి బ్యారేజ్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కట్టమని చెప్పారు, ఎవరి సంబంధించినటువంటి సూచనల మేరకు కట్టారు, ఆ టైంలో క్యాబినెట్కి సంబంధించినటువంటి ఆమోదం ఉందా, ఆర్థిక శాఖ అనుమతులు ఏ రకంగా ఉన్నాయి, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి డిపిఆర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలిసి మీరే చెప్పారా, లేదంటే అప్పుడున్నటువంటి అధికారులు చెప్పారా, లేదంటే అప్పుడున్నటువంటి శాఖకు సంబంధించినటువంటి మంత్రులు చెప్పారా, అసలు ఎవరు చెప్పారు అనేటువంటి కోణంపై ఇలాంటి అనేక కోణాలు. ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సింధుల ప్రాజెక్ట్ బ్యారేజ్లు నిర్మించినటువంటి 3 సంవత్సరాల్లోపే ఏదైతే దాంట్లో చిన్నపాటి డ్యామేజెస్ జరిగాయి. దీంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఒక ఆరోపణలు ఏదైతే ఇప్పటికే ఎదుర్కొంటున్నారో, దీంతో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది పీసీ ఘోష్ ఆధ్వర్యంలో. సో ఈ నేపథ్యంలో కమిషన్ ఇప్పటికే 114 మందికి సంబంధించినటువంటి వారికి ఇప్పటికే విచారణ కూడా చేసింది. ఈ విచారణలో అనేక విషయాలు తెలుసుకుంది. 400 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా ఏదైతే రిపోర్ట్ చేసింది. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఒక నిమిషం మరితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఒక నిమిషం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. విచారణకు హాజరైతే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున శ్రేణులు రావాల్సినటువంటి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రావాల్సినట్టు అవుతుంది? కమిషన్ ముందు విచారణ మాత్రమే జరుగుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అంటే 40 సంవత్సరాలు అన్న నేను ఏం కాదు చూస్తారు కదా, ఏదైతే అటు నాయకుల్ని కూడా మాట్లాడించినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే పోలీసులు అయితే నాయకుల్ని కూడా మాట్లాడించేటువంటి పరిస్థితికి కల్పించడం లేదు. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఏదైతే కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఏదైతే ఈ కేసులు పెట్టి విచారణ పేరుతో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను అందరినీ కూడా ఇబ్బంది పెడుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే సుమారు ఈ విచారణ కూడా 40 నిమిషాల పాటు కొనసాగేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా కేసీఆర్ని సుమారు 25 నుంచి 30 ప్రశ్నల వరకు అడిగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇప్పటివరకే కేసీఆర్ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా తీసుకున్నారు. ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ నుంచి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ నోటీసులు వచ్చాయో అప్పటి నుంచి కూడా విచారణకు హాజరైనటువంటి వారితో ఏదైతే ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఏ ప్రశ్నలు అడిగారు, అలాగే లీగల్ ఒపీనియన్స్ ఇలాంటి అనేక కోణాల్లో ఏదైతే ఇప్పటికే కేసీఆర్ వారి నుంచి సమాచారం సేకరించారు. అలాగే హరీష్ రావు విచారణ ముగిసిన వెంటనే కూడా ఏదైతే ఫామ్ హౌస్కి పిలిపించుకొని కూడా ఏదైతే విచారణ ఎలా జరిగింది, ఏ ప్రశ్నలు అడిగారు, ఇలాంటి అనేక అంశాలు కూడా అడిగి తెలుసుకునే పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, మరి కేసీఆర్ దానికి ఎలాంటి సమాధానాలు ఇస్తారు? ఎందుకంటే హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానాలకు సరిపోయే సమాధానాలు ఉంటాయా, లేదంటే కేసీఆర్ మరి ఎవరి మీద చెప్తారు? ఎందుకంటే ఈటెల రాజేందర్ చెప్పినట్టయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఎలాంటి సంబంధం లేదు, ఒక కమిషన్ కొత్తగా ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకుంటూ
వచ్చింది. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు మాట్లాడుతూ కూడా ఏదైతే అప్పుడు మహారాష్ట్రతో అనేక సందర్భాల్లో ఏదైతే చర్చలు జరిపాము, కానీ అప్పుడు ఆ చర్చలు వాళ్ళు ఒప్పుకోకపోవడంతోనే ఏదైతే నిర్మాణం చేపట్టామని చెప్పి కూడా వారు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసుకుంటూ వచ్చాం. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే కమిషన్కి సంబంధించి 11:30కు ఇంకో 15 నిమిషాల తర్వాత ఏదైతే కమిషన్ విచారణ కూడా ప్రారంభమవుతుంది. కమిషన్ విచారణ ప్రారంభమైన తర్వాత ఏదైతే కేసీఆర్కు మరి 25 నుంచి 30 ప్రశ్నలు అడిగేటువంటి ఆస్కారం ఉందనేటువంటి వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. సో ఎంతసేపు కొనసాగుతుంది, 40 నిమిషాల, గంటన్నర ఎంతసేపు కొనసాగుతుంది? మరోసారి కమిషన్ ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కమిషన్ చెప్తుందా, లేకపోతే కేసీఆర్ విచారణతోనే ఏదైతే కమిషన్ ఈ విచారణను ముగిస్తుందా? ఇప్పటికే 400 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా ఏదైతే తయారు చేసినట్టు కూడా మనకు తెలిసింది. చూస్తున్నాం మనం ఓవరాల్గా పబ్లిక్ ఎంత పెద్ద ఎత్తున ఏదైతే వచ్చారో ఇటు మొత్తం జై తెలంగాణ అనుకుంటూ నినాదాలు చేస్తున్నారు. నినాదాలు చేయడమే కాదు, షేర్ ఆగయా, సీఎం డామ్ డామ్ అంటూ కూడా ఏదైతే పెద్ద ఎత్తున మాట్లాడుతూ ప్రయత్నం చేస్తున్నారు. సో మనం పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు చుట్టుపక్కల కూడా ఓవరాల్గా కూడా. సో పోలీసులు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోనికి రాకుండా, ఎందుకంటే ఇప్పుడే కేసీఆర్ కాసేపటి క్రితమే కమిషన్ ముందుకు కూడా చేరుకున్నారు. కమిషన్ ముందుకు చేరుకున్న వెంటనే శ్రేణులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం కూడా ప్రారంభించారు. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంపై ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఇక్కడ మహిళలు పట్టుకుని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కమిషన్ ముందు విచారణ కదా, ఎందుకు ఇంత విచారణ అంటే కేసీఆర్ అంటే ఒక దేవుడు ప్రజలందరికీ. ఈ రోజు ప్రతి ఒక్కరు నీరు తాగుతున్నారంటే కాళేశ్వరం వల్లనే. కాబట్టి ఈ రోజు కాళేశ్వరం వల్లనే ప్రతి ఒక్కరు నీరు తాగుతున్నారంటే, ఇంటింటికి నల్లలు వచ్చినాయంటే కేసీఆర్ సార్ వల్లనే, ఇంటింటికి ప్రతి ఒక్క కరెంట్ ఉన్నదంటే కేసీఆర్ సార్ వల్లనే. కేసీఆర్ వస్తుందంటే దేవుడు కాబట్టి ఇంత జనం వస్తుంది. ఇంకా జనం ఉన్నారు కూడా మీ పోలీసుల వాళ్ళ ద్వారా, అందుకోసమే వెనుకకు దబ్బుతున్నారు. కేసీఆర్ అంటే ఒక దేవుడు నీళ్ళు తాగుతున్నామంటే కూడా దానికి కారణం ఏదైతే కేసీఆర్ అని చెప్పి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ కావాలనే కక్షపూరితంగానే ఏదైతే దీంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితిని మనం చూసాం. అయితే పెద్ద ఎత్తున నాయకులు అయితే చేరుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున విచారణ సమయంలో ఏదైతే అనుకున్నా అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాదు, కవితకు సంబంధించినటువంటి ఏదైతే టీం ఉందో ఆ టీంకి సంబంధించిన సభ్యులు కూడా ఏదైతే చేరుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. సో కమిషన్ ఎంతసేపు విచారణ కొనసాగిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా 40 నుంచి 45 నిమిషాల పాటు ఏదైతే విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీమ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.